ఈ లేడీ తను పనిచేస్తున్న జ్యువెలర్ షాప్ ఓనర్ కొడుకునే పెన్నుతో గుచ్చి మరీ చంపేసింది. జాను అనే లేడీ ఒక జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తూ ఉండేది. ఇలా ఒకరోజు ఈ లేడీ ఆ షాప్ ఓనర్ కొడుకు విక్కీకి ఫోన్ చేసి కాఫీ షాప్కి రమ్మని చెప్పింది. వీళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉండగా సడన్గా ఆ లేడీ ఒక పెన్ను తీసుకొని విక్కీ గొంతులో గుచ్చి స్పాట్లోని చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు జానుని అరెస్ట్ చేసి ఎందుకు ఇలా చేశారు, ఏం జరిగింది అని అడిగారు. దానికి జాను, నేను నా కూతురు ఒకే జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తున్నాం. అప్పుడు ఆ ఓనర్ కొడుకు విక్కీ అప్పుడప్పుడు అక్కడికి వచ్చి నా కూతురితో మాట్లాడేవాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇలా తన బర్త్డేకి ఒక రాత్రి నా కూతుర్ని తీసుకొని బయటికి వెళ్ళాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఒకటిగా కలిశారు. దాన్ని ఈ విక్కీ వీడియో తీశాడు. కొన్ని రోజుల తర్వాత వాడు ఆ వీడియోని నా కూతురికి చూపించి నా ఫ్రెండ్స్తో కూడా నువ్వు పడుకోవాలి అని బ్లాక్మెయిల్ చేశాడు. భయపడి నా కూతురు ఈ విషయం నాకు చెప్పింది. నేను విక్కీకి కాల్ చేసి మీతో మాట్లాడాలి, వెంటనే కాఫీ షాప్కి రమ్మని చెప్పాను. నేను తనతో ఇలా చేయకండి, మీ మీద బతకడం కోసం వచ్చాం, ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. కానీ వాడు అలా కుదరదు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, మేము ఇస్తాం, నువ్వు కూడా మాతో రా, లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాం అని నీచంగా మాట్లాడాడు. అందుకే ఇలాంటి మృగం ప్రాణాలతో ఉండకూడదని తనని చంపేశాను అని చెప్పగా అందరికీ పెద్ద షాక్.